సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్నా కానీ యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా ఎసెన్షియల్ అని. సో వీ వాంట్ యు టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం. అండ్ 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి, నెంబర్ 3కి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, మంత్రివర్గ సహచర వర్గానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. Thank you, sir, for those words of instilling the trust and duty on the officers through the words of Dr. B. Ambedkar. Thank you, sir. Now I call upon the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, to deliver the keynote address, please. గౌరవనీయులు, మిత్రులు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, రెస్పెక్టెడ్ కేబినెట్ కొలీగ్స్, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పి సిసోడియా గారు, సిసిఎల్ఏ గౌరవనీయురాలు జయలక్ష్మి గారు, గౌరవ సెక్రటరీస్ టు గవర్నమెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్. ఇప్పుడు ఇక్కడ మన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా ఒకే వేవ్ లెంగ్త్ లో పనిచేయాలని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టాం. అక్కడుండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి అందరికి కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి మీకు అందరికీ స్వాగతం. ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాలను నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం గాని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్లాం.